డ్రైవర్ తిక్కన్నా ఏం సార్ ఇది స్పీడ్ ఇది స్పీడ్ బ్రేకర్ కదా 20 మంది 30 మంది పడుతున్నారు సార్. నేనైతే కొంచెం ఓర్చుకోలేదు, ఆ పనికి నేను చేస్తున్నాను సార్. అంతే సార్, ఏం లేదు. బాగుండాల అందరూ, ఏం లేదు సార్, అందరూ బాగుండాల. యాలేదు సార్, యాలేదు, అందరికి చేసినారు, ఎవరు పట్టించుకోలేదు సార్. స్పీడ్ బ్రేకర్ కదా 30-20 మంది పడినారు. ఒక కాలు విరిగిపోయింది. తర్వాత వచ్చి మా ఈయన దగ్గర ఒక ముందే పడిపోయినారు. అబద్ధం కదా సార్, రియల్గా నేను తెలిసి చేస్తున్నాను సార్. నా సొంత కష్టంతో చేస్తున్నాను, సొంత కష్టంతో. కానీ నేను ఇంద్రనగర్ డ్రైవర్ తిక్కన హాస్పిటల్ రోడ్. యాలేదు సార్, వాళ్ళు ఏమి సార్, ఈ చిన్న స్పీడ్ బ్రేకర్కి పెద్ద సమస్య లేదు సార్. అది వాళ్ళే చేసుకోవాలి సార్. ఇది ఏమో వాళ్ళకి తెలియదేమో, తెలుసో తెలియదు సార్. ఒకసారి వాళ్ళ కొడుకు మాలేసినాడు, ఇరుముడి కడుతున్నాడు, మేడం పోయింది, ఎవరు వాళ్ళ అమ్మ సార్. ఈటలు పడితే అమ్మ ఆటకు వచ్చి పడింది, పల్టీలు 3 పల్టీలు. నేను ఆ రోజు వెళ్ళి ఏమనుకుంటే, అబ్బా మేడం గారు మీరు ఏమమ్మా ఇట్లా చేస్తారంటే, లేదమ్మా పోవాలనుకుంటే అమ్మ అన్ని ఎత్తి మరి నీళ్ళు తప్పించి మేము పంపించినాం సార్. ఆయన యాక్చువల్లీ ఈ రోడ్ మ్యాట్ మేము ఇప్పించిన దుగ్గునూరు తిక్కనారు గారికి ధన్యవాదాలు. లాస్ట్ టైం ఏం జరిగిందంటే, బైపాస్లో మా తల్లి లాంటి అమ్మ బైపాస్లో ఇదే రోడ్ మ్యాట్ లేకున్నట్టు ఒక అమ్మ చనిపోయింది. దాని గురించి మేము ప్రత్యేకంగా దీన్ని సీరియస్గా తీసుకొని ఈ రోడ్ మ్యాట్ వేయించడం జరిగింది. నేనంటే ₹1 కూడా ఖర్చు పెట్టలేదు దీంట్లో. కానీ దుగ్గునూరు తిక్కన అనే వ్యక్తి ఆయన సొంత డబ్బుతోన ఆయన ప్రజాసేవ మీద అభిమానంతో ఆయన ఇప్పించాడు. లాస్ట్ టైం ఒక అమ్మ చనిపోయింది. ఆ అమ్మకి లైక్ మా ఏరియా ఇంద్రనగర్లో ఒక అమ్మ చనిపోయింది. బైపాస్లోన ఇదే రోడ్ మ్యాట్ లేకున్నట్టు స్పీడ్ బ్రేకర్ ఎగిచుంటే వెనకాల సైడ్ నుంచి లారీ వచ్చి అమ్మ మీద కాలు ఎక్కిచ్చేసింది. ఆ అమ్మ 2 డేస్లోనే చనిపోయింది. తిక్కన గారు ఆయన సొంత డబ్బులతో, ఆయన ప్రజాసేవ మీద అభిమానంతో ఆయన సొంత డబ్బుతో ఇక్కడ పెట్టి రోడ్ మ్యాట్ వేయించడం జరిగింది. చూస్తున్నారు కదా మీరంతా. ఇదేది అధికార నాయకుడు లైక్ రూరల్ పార్టీలోనే ఎవరు వేయించలేదు. దుగ్గునూరు తిక్కన అనే వ్యక్తి ప్రజాసేవలో కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి ఆయన సొంత డబ్బులతో ఆయన ఖర్చు పెట్టుకున్నాడు. నా పేరు శ్రీకాంత్, ఇంద్రనగర్, దుగ్గునూరు తిక్కన. రాండి మామా ఎట్రా. ఈయన దుగ్గునూరు తిక్కన, ఈయన సొంత డబ్బులతో ఈయన ఖర్చు పెట్టుకొని ఈయన సొంత